అలాగా మార్కెట్ మొమెంటం ఏంటి? అసలు కాల్ సైడ్ వస్తదనుకోలేదు. అలా కాల్ సైడ్‌లో పరిగెట్టింది మార్కెట్. ఫస్ట్ ఒక 1 అవర్ మార్కెట్‌లో అయితే దూసుకుంటెళ్ళింది. దూసుకుంటెళ్ళి దాని తర్వాత ఏదైతే మనకొక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందో అది బ్రేక్‌ఔట్ అయితే చేసింది. చేసినా సరే మార్కెట్‌లో కొంచెం కన్సల్టేషన్ అయితే జరిగింది. చాలా మందికైతే ఈరోజైతే లాస్ అయితే వచ్చుంటది. ఎందుకంటే అందరూ కూడా మాక్సిమం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే మార్కెట్ ఫాల్ అవుతది అని. సో, అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, నేను కూడా అలాగే ఎక్స్‌పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. కానీ నేను ఆ ట్రాప్‌లో అయితే పడలేదు. ఎందుకు పడలేదనేది క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే మనకు క్లియర్‌గా తెలుసు మార్కెట్ మనకేదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ నేను చెప్పాను క్లియర్‌గా నేను వీడియోలో. ఇది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ జోను. ఇది మనకు స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోను. ఈ 2 ఉన్నాయి. ఇది పెట్టుకోవద్దు రెసిస్టెంట్ జోన్, సపోర్ట్ జోన్ అనేది ఇది పెట్టుకోండి అని చెప్పాను క్లియర్‌గా. సో, ఈ జోన్ దాటితేనే ఎంట్రీ తీసుకోండి. ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయితేనే ఎంట్రీ తీసుకోండి అని క్లియర్‌గా చెప్పాను. సో, ఈ జోన్ బ్రేక్‌ఔట్ అవ్వలేదు ఫస్ట్ థింగ్. సో, మన ట్రేడ్ సెటప్ అనేది వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ మీరు 15 మినిట్స్ స్కాన్‌లు గనుక చూస్తే మార్కెట్‌లో ఏం జరిగింది స్టార్టింగు అసలు ఇంత మార్కెట్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో ఇంత మార్కెట్ స్టార్టింగ్‌లోనే ఇంత వోలటాలిటీ రావడం, ఇంత మార్కెట్ మూవ్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఇలా ఈ 4 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఇలా జరగలేదు. ఒకేసారి ఇంత మూవ్ రావడం అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్‌లోనే మీరు క్లియర్‌గా చూసుకోండి. చూడండి 880, 880 దగ్గర మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అయిందనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఈ మూడో క్యాండిల్ తీసుకుందాం. 541 అంటే ఆల్మోస్ట్ ఆల్ 58 ఎక్కడ? 594 ఎక్కడ? ఇన్ని పాయింట్స్ మార్కెట్ ఈజ్ అయింది. ఇన్ని పాయింట్స్ ట్రేడ్ అసలు కలలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయం. ఇలా జరుగుతదని. కానీ ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటారు కదా! ఇది బ్యాంక్ నిఫ్టీలోనే జరుగుతది ఇలాంటివి. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసింది అది ఒక్కొక్కసారి జరుగుతది. ఒక్కొక్కసారి మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌వి ఏదైతే ఉంటాయో అవే జరుగుతాయి. ఈరోజు అదే జరిగింది. మార్కెట్‌లో అయితే చూసారా ఫస్ట్ 15 మినిట్స్‌కేలో ఒక రైయిగా లేసింది. లేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, సరే ఇంక మార్కెట్ ఇంకా ఈ రేంజ్‌లోనే ఒక కన్సల్టేషన్ అయిపోతుంది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. రెసిస్టెంట్ కూడా బ్రేక్‌ఔట్ అయింది. రెసిస్టెంట్ బ్రేక్‌ఔట్ అయింది. కానీ నేనిక్కడ ఇంత పెద్ద మొమెంటం వచ్చిన తర్వాత ఇక ఎవ్వరైనా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ నేను ట్రై చేయలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది కదా! మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం ఎందుకు అని ఉండిపోయాను. ఓకేనా? ఉండిపోయాను. మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఒక మొమెంటం జరిగింది. మొమెంటం జరిగిన తర్వాత ఎవ్వరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఇక్కడ కాల్ తీసుకోవచ్చు అని. సో, నేను అలాగే అనుకున్నాను కాల్ తీసుకుందామని. కానీ కొంచెం ఎందుకో భయపడ్డాను. ఎందుకు భయపడ్డాననేది క్లియర్‌గా చెప్తా చూడండి. ఇంత మొమెంటం అనేది మీరు పాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూసుకున్నా సరే, ఈ 45 మినిట్స్ జరిగిన మొమెంటం ఎప్పుడు జరగలేదు. ఇంత మొమెంటం జరిగిన తర్వాత మార్కెట్ అనేది ఖచ్చితంగా కన్సల్టేషన్ అవుద్ది. నేను అది ఎక్స్‌పెక్ట్ చేసే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. చాలామంది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. లాసెస్ కూడా వచ్చుంటాయి ఈరోజు చాలా మందికి. ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఎవరైతే ఎంట్రీస్ తీసుకుంటారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఎవరైతే డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తూ ఒక ట్రేడ్ సెటప్ బట్టి ఎళ్తారో వాళ్ళైతే నాకు తెలిసైతే మాక్సిమం ఈరోజైతే ఎంట్రీ అయితే తీసుకోలేరు. ఎందుకంటే ఎక్కడ ఆస్కారం లేదనమాట. మార్కెట్ అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ ఇది. ఫస్ట్ మార్కెట్ ఇంత ఇంత రైజ్ అవ్వడం ఏంటి? ఇంత రైజ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ వరకు ఎళ్ళడం ఏంటి? ఈ లెవెల్ వరకు ఎళ్ళడమే ఒక గ్రేట్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇది బ్రేకౌట్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎళ్ళడం ఇంకోటి. అసలు అద్భుతం జరిగింది ఈరోజు మార్కెట్‌లో. ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ మార్కెట్‌లో అయితే కంప్లీట్‌గా ఒక సెల్లర్స్‌ని ఎలా కొట్టిందంటే బయర్స్ అనేవాడు మరి మామూలుగా కొట్టలేదు. క్లీన్ స్వీప్ అంటారు గదా! అలాగే చేశాననమాట. మొత్తం తుడిచేసాడు. మార్కెట్‌నయితే ఖచ్చితంగా పైకి పంపిస్తాడు. సో, ఈ పైకి పంపించేది నిలబెట్టుకుంటాడా లేదా అనేది రేపటి మార్కెట్‌లో మనం చూడాలి. కానీ రేపు మార్కెట్‌లో మనం ట్రేడ్ సెటప్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అయితే మరి 60,000 నేను చెప్పాను గదా! ఎయిమింగ్ ఫర్ 60,000 అని. సో, దానికైతే పరిగెడుతుంది మార్కెట్. నాకు తెలిసి రేపు మార్కెట్‌లో అయితే 60,000 ఈజీగా బ్రేకౌట్ అయిపోద్ది. ఖచ్చితంగా బ్రేకౌట్ అయిద్ది. అది గ్యాప్ అప్ అయినా అయ్యి బ్రేకౌట్ అవ్వాలా, లేదంటే మార్కెట్ నుంచి ఒక 15 ఫ్లాట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఆ 15 మినిట్స్ ప్రెషర్ వల్ల సో, మార్కెట్‌లో ఖచ్చితంగా బ్రేకౌట్ అయితే అవ్వాల. ఖచ్చితంగా 60,000 అయితే టచ్ అవుతది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే ఈరోజైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ రెసిస్టెంట్ జోన్ ఇక్కడ బ్రేకౌట్ అయింది. సో, బ్రేకౌట్ అయినా సరే మనకెందుకంటే కొంచెం రిస్క్ అనిపించింది. ఎందుకంటే మార్కెట్ ఇంత మొమెంటం కనిపించిన తర్వాత మళ్ళీ ఆ టైంలో ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఫాల్ అవుతదేమో అని ఎక్స్‌పెక్ట్ చేయడం, మళ్ళీ కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేయడం. ఈ ఫ్లూకులతో ఎళ్ళకూడదనమాట. అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. సో, ఈరోజైతే కంప్లీట్‌గా మార్కెట్‌లో అయితే నేనైతే షాక్‌లో ఉన్నాను. ఈ 4 ఇయర్స్‌లో ఎప్పుడు ఇలా జరగలేదు గదా! షాక్‌లో ఉన్నాననమాట. ఏంటి ఇలా జరిగింది మార్కెట్‌లోని. ఎప్పుడు మిడిల్ ఆఫ్ ద టైమే మంచి మొమెంటం జరుగుతది. లేదా ఎండ్ ఆఫ్ ద టైమ్‌లో జరుగుతది గానీ,
స్టార్టింగ్ 45 మినిట్స్ ఒక మూవ్ జరగడం అనేది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.